హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్లోకి నేను పప్పుచారు ఫిష్ ఫ్రై చేద్దామని ప్లాన్ చేశాను అనమాట. పప్పు అయితే కడిగేసేసి పసుపు, కారం, పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం నీళ్లు పోసేసి ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టి పొయ్యి మీద పెట్టేశాను. ఇది విజిల్ వచ్చేలోపు మొక్కల దగ్గరికి వెళ్ళాను అనమాట. మొక్కల దగ్గరికి వెళ్ళి వాటర్ అన్నీ పెట్టేశాను. చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. ఈలోపు అయితే ఇది విజిల్ వచ్చేసింది. ఉప్పు అయితే నేను స్టార్టింగ్లో వేయనండి. ఒక్కోసారి పప్పు ఉడకట్లేదు ఉప్పు వేసినందువల్ల, అందుకని ఆఖరిలో వేసేసి చింతపండు పులుసు పోసేస్తాను. పప్పుచారు చేయడంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. నిజంగా ఒకే ప్రాంతంలో ఒక్కొక్కరు చెయ్యి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అదేంటో అర్థం కాదు. ఈ పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఇంగువ వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఆ పచ్చిదనంతో పొంగితే చాలా బాగుంటుంది. ఇంకోవైపు అయితే పోపు పెట్టేశాను. చాలామంది పప్పుచారులో కొత్తిమీర వేస్తారో లేదో నాకైతే తెలియదండి. నేనైతే వేస్తాను. కొత్తిమీర ఫ్లేవర్ తోటి పప్పుచారు పొంగితే చాలా బాగుంటుంది. సో ఇదైతే పోపు పెట్టేసిన తర్వాత ఫిష్ అయితే చేయాలనుకుంటున్నాను. నిన్న మా అన్నయ్య వాళ్ళు ఊరి నుంచి వస్తూ చేపలు తీసుకొచ్చారు. కొంచెం అయితే కర్రీ చేశాను, కొంచెం అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు పప్పుచారులోకి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ ఫిష్ అయితే మ్యారినేట్ చేసి పెట్టిందే కాబట్టి ఈజీగా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసాను అనమాట. ఇది ఫ్రై అయ్యేలోపు 4 గిన్నెలు ఉంటే అవి కూడా వాష్ చేసేసాను. ఒక పక్క వంట చేస్తూనే గిన్నెలు ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తాను. కిచెన్లో మెస్సీగా ఉండకూడదు కదా, అందుకని పని కూడా ఈజీగా అయిపోతుంది. ఈలోపు లంచ్ అయిపోయింది కదా వంట చేయడం. మా సార్కి అయితే వడ్డించేసాను. మా సార్ లంచ్ కంప్లీట్ అయిపోయేలోపు బట్టలన్నీ తీసుకొని వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. ఈరోజు వర్షం వచ్చేటట్టుందని మార్నింగ్ వేయలేదు. ఇప్పుడు ఎండ వచ్చింది కాబట్టి గబగబా వాషింగ్ మిషన్లో వేసేసాను బట్టలన్నీ. వచ్చేసి నా లంచ్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇదే బ్లాగ్లో నేను నైట్ డిన్నర్ కూడా ఏం చేశాను అనేది చూపించాను. నైట్ డిన్నర్కి మాత్రం మజ్జిగ చారు, ఆమ్లెట్ వేద్దామని నేను ప్లాన్ చేశాను అనమాట. అయితే ఆ బ్లాగ్ కూడా చూసేయండి. మజ్జిగ చారులోకి ఆయిల్, పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కొంచెం లైట్గా మగ్గించుకుంటాను. ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటేనే మా సార్ ఇష్టపడతారు. మజ్జిగ చారు పోసేసి కొంచెం వేడెక్కాక దించేస్తాను. ఎందుకంటే పెరుగు కొంచెం ఎక్కువగా కుక్ అవ్వకూడదు కదా. దివాళీ అయిపోయాక కూడా పిల్లలు పటాసులు కాలుస్తూనే ఉన్నారు. ఆ సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. అయితే ఇక్కడ నేను ఆమ్లెట్ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. కంప్లీట్ చేసిన తర్వాత కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి స్టవ్, కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. అయితే నా వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మా వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి అనుకుంటే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంత మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.